సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ ద మండైన్ టు ద మ్యాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించింది వేరా స్టెన్లీ ఆల్డర్. దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు. ఈ 6వ భాగంలో 2వ అధ్యాయమైన సాహసయాత్ర ఆరంభమైంది. కంటిన్యూ చేద్దాం. నేను నా సహచరుడి వైపు చూశాను. నా మనసు వేగంగా పనిచేస్తుంది. అవును, కానీ చివరకు నేను అభ్యంతరం తెలిపాను. దివాన్ మీద నా భౌతిక శరీరం ఉంది, కానీ నీ భౌతిక శరీరం ఎక్కడ ఉంది? రాఫేల్ నా వైపు చూడకుండా ముఖం తిప్పుకున్నాడు. ఆ ప్రశ్నకు నేను ఇప్పుడే సమాధానం చెప్పలేను మిత్రమా. ప్రస్తుతానికి అది ఒక రహస్యంగానే ఉండాలి. ఇక నా చేతిని వదిలేయ్. నువ్వు పూర్తి సురక్షితంగా ఉన్నావు. ఆ సూక్ష్మ రూపంలో దిగంబరంగా నిస్సహాయంగా ఉన్నట్లు అనుభూతి చెందుతూ నేను అయిష్టంగానే అంగీకరించాను. రాఫెల్ వేగంగా ఆ గదిలోని ఓ మూలకు వెళ్లాడు. ఇక్కడకు రా అని అతను ఆజ్ఞాపించాడు. ఇటూ అటూ ఊగుతూ నేను సంశయించాను. నా అగోచరమైన అవయవాలను ఎలా అదుపులో ఉంచుకోవాలి? తెలివి తక్కువగా ప్రవర్తించకు. నా కొత్త గురువు నవ్వాడు. నీ సూక్ష్మ శరీరాన్ని చూసి నువ్వే భయపడుతున్నావా? ఇక్కడకు రా. నేను అతని నవ్వుతో శృతి కలిపాను. అతని దగ్గరకు వేగంగా వెళ్లాలని దృఢంగా నిర్ణయించుకున్నాను. మరుక్షణంలోనే నేను అతని పక్కన ఉన్నాను. నేను ఇక్కడకు ఎలా చేరుకున్నాను? నేను నడవలేదు కదా? నేను ఆశ్చర్యంగా అడిగాను. ఆహా, ఆలోచించవలసినది ఇంకా ఉంది. సూక్ష్మ పదార్థం అనేది భౌతిక పదార్థం, దాని ప్రతిస్పందనల నుంచి పూర్తిగా భిన్నమైనది అని నువ్వు తెలుసుకోవాలి. విద్యుత్తు మరి ఇతర శక్తులు ప్రయాణించే ఈతర్ కన్నా సూక్ష్మ పదార్థం ఎంతో సున్నితంగా ఉండి దాని గమన వేగము ఎంతో ఎక్కువగా ఉంటుంది. దీని భావం ఏమిటంటే, నువ్వు సంకల్పిస్తే కనుక నీ సూక్ష్మ శరీరంతో నువ్వు విద్యుత్తు కన్నా వేగముగా ప్రయాణించగలవు. సూక్ష్మ శరీరం అనేది భౌతికమైన పదార్థం కాదు కనుక అది గురుత్వాకర్షణ సిద్ధాంతానికి అతీతంగా ఉంటుంది. అయితే అందుకే నేను నడవడానికి బదులు గాలిలో తేలుతున్నట్లుగా అనుభూతి చెందుతున్నానన్నమాట. కలల్లో అనుభూతి చెందినట్లుగానే. నేను ఆశ్చర్యంగా అన్నాను. అవశ్యంగా కళ అనేది తరచుగా ఒక వాస్తవ అనుభవమే. ఇప్పుడు నేను నీ సూక్ష్మ దృష్టిని మరింత శక్తివంతం చేస్తాను. గమనించు. బూడిద వర్ణంలో ఉన్న సజీవ చిత్రంలా కనిపిస్తున్న ఆ గదివైపు నేను తెరపారా చూశాను. ప్రతి ఒక్కదానిలో నుంచి, వాటి అంతరంగంలో నుంచి నెమ్మదిగా నిగూఢంగా సూర్యోదయం అవుతున్నట్లుగా ఉంది. గది అంతా సున్నితమైన సూక్ష్మ తేజస్సుతో వెలిగిపోతున్నట్లుగా ఉంది. ఆ కాంతి కళ్ల ముందు సజీవంగా కదలాడుతున్న అనేక వర్ణాలతో రూపొందించబడింది అని నేను గమనించేంత వరకు ఆ కాంతి మరింత శక్తివంతంగా, మరింత నిర్దిష్టంగా పెరుగుతూనే ఉంది. వర్ణరంజితమైన ఆ కాంతి కిరణాలు నిశ్చలంగా ఉండకుండా అనేక దిశల్లో అత్యంత వేగంగా కదులుతూ ఒకదానినొకటి పెనవేసుకుంటూ కలిసిపోతూ విడిపోతున్నట్లుగా కనిపిస్తున్నాయి. గాలి ప్రవాహము చేత మెలిపెట్టబడినట్లుగా అటూ ఇటూ సుళ్ళు తిరుగుతున్న ఆ సజీవమైన స్వల్పంగా కాంతులీనుతున్న రంగులతో ఆ వాతావరణమంతా నిండిపోయింది. ఆ గదిలోని వస్తువులను కూడా ఈ రంగులు ఆవరించినట్లుగా కనిపిస్తోంది. ఆ బూడిద రంగు పొగలాంటి పదార్థంలోని అణువులన్నీ ఒక అద్భుతమైన ఇంద్రధనుస్సులోని భాగాలేమో అన్నట్లుగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. అప్పుడు నేను రాఫెల్ను దగ్గరగా చూశాను. కొద్దిగా మెరుస్తున్న పొగమంచు లాంటి పదార్థంతో రూపొందించబడి ఉన్నప్పటికీ అతని శరీరం అన్ని విధాలుగా సంపూర్ణంగా ఉంది అని నేను చూడగలిగాను. అతను పొరలా ఉన్న ఒక పెద్ద గోళంలో నిలబడి ఉన్నట్లు కనిపించడాన్ని కూడా నేను గమనించాను. ఈ గోళము అతని చుట్టూ దాదాపు అరగజం మేరకు వ్యాపించి ఉంది. అది నన్ను అపరిమితమైన ఆశ్చర్యానికి గురిచేసింది. అతను ఒక పెద్ద సబ్బు బుడగ మధ్యలో నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. బాల్యంలో ఇలాంటి అందమైన రంగురంగుల బుడగలను ఊదడం నాకు గుర్తుకు వచ్చింది. పొరలా ఉన్న ఆ అందమైన రంగులు బుడగ ఉపరితలం పైన ఒకదాన్ని మరొకటి వెంబడిస్తూ వేగంగా కదలడాన్ని దగ్గరగా చూస్తున్నప్పుడు నేను పొందిన ఆనందాన్ని జ్ఞాపకం చేసుకోగలిగాను. ఇప్పుడు కూడా ఆ ప్రభావం కొంతవరకు అలాగే ఉంది. అయితే కేవలం ఉపరితలం పైనే కాకుండా ఆ బుడగ అంతటా ఒకదానితో ఒకటి కలిసిపోతున్న పొరల్లో ఆ రంగులు కదలాడుతున్నాయి. నేను నా చూపులను మరల్చటానికి ఒక పక్కకు తిరిగాను. కొన్ని రంగులు నాతో పాటు కదలడం గమనించాను. ఇది నన్ను ఎంతో అయోమయానికి గురిచేసింది.
ఎప్పుడూ నా ఆలోచనలను చదువుతున్నట్లు కనిపించే రాఫెల్ సౌమ్యంగా నవ్వడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. నువ్వు నా ఆరా మరి నీ ఆరాకు మధ్య భేదాన్ని గుర్తించలేక అయోమయానికి గురవుతున్నావు. నీకు కూడా ఒక ఆరా ఉందని మర్చిపోకు. మొత్తం మీద నీ ఆరా బాగానే ఉంది. అయినప్పటికీ ఆ ముదురు ఎరుపు వర్ణంలోని అతుకులు నాకంతగా నచ్చడం లేదు. ఎందుకు నచ్చడం లేదు? నేనడిగాను. నా బుడగలో సుడిలా తిరుగుతున్న రంగులకు, దాని చుట్టూ ఆవరించి ఉన్న అస్పష్టమైన రంగులు, మరి నా సహచరుడు ప్రసరిస్తున్న పేలవమైన వెలుగుకు మధ్య ఉన్న భేదాన్ని గుర్తించే ప్రయత్నంలో ఉద్దేశపూర్వకంగా కళ్ళు చిట్లించి నా చుట్టూ ఉన్న వాతావరణంలోనికి చూశాను. ఎందుకంటే అది నీ ఉద్రేకపూరితమైన స్వభావాన్ని సూచిస్తుంది, బదులిచ్చాడు రాఫెల్. అవి స్వచ్ఛమైన గులాబీ రంగుకు మారడాన్ని నేను చూడాలి అని అనుకుంటున్నాను. నీకు తెలుసా, మన భావోద్వేగాలన్నింటికీ రంగులు ఉంటాయి. అసూయతో ఎవరైనా నిజంగానే ఆకుపచ్చగా అయిపోతారు. పిరికితనంతో ఉంటే పసుపు రంగు, దుఃఖంతో ఉంటే నీలిరంగు ఆరాలో కనిపిస్తుంది. పరిణితి చెందని మనిషిలో ఆ రంగులు ముదురుగా పొంగినట్లుగా ఉంటాయి. కాని సత్యపు వెలుగును అన్వేషించినప్పుడు ఆ కాంతి ఎవరినైనా అక్షరాలా ప్రకాశింపచేస్తుంది. క్రమక్రమంగా కాంతివంతంగా ఆ రంగులన్నీ కలిసిపోతాయి. అప్పుడు అటువంటి పరిపూర్ణ మానవుడి చుట్టూ రంగురంగుల ఆరా కాకుండా ఒక కాంతి వలయం ఆవరించి ఉంటుంది. మహాత్ముల పాత చిత్రాల్లో కనిపించినట్లుగానే కదా? నేను ఆశ్చర్యంగా అన్నాను. ఖచ్చితంగా. ఆ చిత్రాలను యథార్థంగా చిత్రించిన వాళ్ళు కేవలం తాము చూసిన దాన్నే చిత్రించారు. నా ఆరాలో కనిపిస్తున్న ముదురు రంగు పోగుల వైపు నేను కొంత సిగ్గుగా చూశాను. అయినా ఆ కాంతి వలయం వలన ఉపయోగమేముంది? నేను అసూయగా అన్నాను, నా సహచరుడి చుట్టూ ఉన్న అందమైన ఆరాలో ముదురు రంగులు ఏమైనా ఉన్నాయేమో గుర్తించడానికి ప్రయత్నిస్తూ. రాఫెల్ మామూలుగా నవ్వేదానికన్నా బిగ్గరగా తనలో తాను నవ్వుకున్నాడు. నువ్వు ఎందుకు అంటూ ఎప్పుడూ అసందర్భపు ప్రశ్నలు వేసేదానిలా ఉన్నావు. సత్యాన్ని చేరుకోవడానికి అదే ఖచ్చితమైన మార్గం. కాని ఇక్కడ అతని కంఠం గంభీరంగా మారిపోయింది. కాంతి వలయాలకు సంబంధించిన నువ్వు అడుగుతున్న ప్రశ్నల వలన నువ్వు అత్యంత నిగూఢ రహస్యాల్లో ఒకదానిని విస్తారంగా తెలుసుకోవలసి ఉంటుంది. దానిని నీకు వివరించడానికి నేను నిన్ను ఓ సుదీర్ఘమైన యాత్రకు తీసుకుని వెళ్ళాలి. కనుక రేపు నువ్వు నీ శరీరం నుంచి కొన్ని వేల మైళ్ల దూరం వెళ్ళడానికి సంసిద్ధురాలివై ఉండు. నీకు అది ఇష్టమేనా? నేను అతని వైపు, ఆ తరువాత దివాన్ మీద ఉన్న నా భౌతిక శరీరం వైపు సందిగ్ధంగా చూశాను. నేను భయపడ్డాను. నాకు పూర్తిగా అవిదితమైన దాని గురించి నేను భయపడ్డాను. సరే, అది సురక్షితమైనదేనా? నేను మళ్ళీ ఇక్కడకు తిరిగి రాగలుగుతానా? నేను సంకోచిస్తూ ప్రశ్నించాను. ఆ ప్రశ్న సహజమైనదే, రాఫెల్ అంగీకరించాడు. కాని మరంత దగ్గరగా చూడు. బహుశా నువ్వు ఏదైనా కొత్త విషయాన్ని కనుగొనవచ్చు. నేను అతను చూపిస్తున్న వైపు నా దృష్టిని మళ్లించి దివాన్ మీద వాలి ఉన్న నా భౌతిక శరీరానికి మరి నా సూక్ష్మ శరీరానికి మధ్య ఉన్న వాతావరణాన్ని జాగ్రత్తగా పరిశీలించాను. ఆ రెండింటినీ కలిపి ఉంచుతున్న ఒక సన్నని మెరిసే దారపు పోగులాంటి దానిని నేను అకస్మాత్తుగా చూశాను. నేను మరింత దూరంగా జరిగాను. ఆ తాడు పొడుగ్గా సాగింది. నేను దివాన్కు దగ్గరగా వెళ్లాను. ఆ తాడు కురచ అయింది. ఇది దాదాపు సాలెపురుగు వేలాడుతూ ఉండే దారంలా ఉంది. ఆలోచన కన్నా వేగంగా ఇది పొడుగ్గా సాగడం, కురచ అయిపోవడం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. నేను దాని గురించి మరంత తెలుసుకోవాలనే ఆసక్తితో అన్నాను. అది ఒక చక్కని ఉపమానం. రాఫెల్ నుంచి సమాధానం వచ్చింది. వాస్తవానికి సాలెపురుగు, దాని సాలెగూడు అనేవి విశ్వపు అత్యంత అద్భుత రహస్యాల్లో కొన్నింటికి సంకేతాలుగా గుర్తించబడ్డాయి. నువ్వు చూస్తున్న ఈ పలుచని దారం నీకు ప్రాణాధారమైనది. మన బైబిల్లోని సిల్వర్ కార్డ్ ఇదే. ఇది నీ హృదయంతో అనుసంధానించబడి నీ ఇతర శరీరాలన్నింటినీ కలుపుతూ సాగుతుంది. అది తెగిపోయినప్పుడు నువ్వు శరీరం నుండి దూరంగా విసిరివేయబడి మళ్లీ ఇంకా శరీరంలోనికి ప్రవేశించలేవు. అది కోట్లాది మైళ్ల దూరం విస్తరించగలదు. కాని ఒకవేళ నువ్వు దూరంగా వెళ్ళినప్పుడు నిద్రపోతున్న నీ శరీరానికి ఏదైనా ఆటంకం కలిగితే కనుక ఈ సిల్వర్ కార్డు ద్వారా ఆ సందేశం క్షణంలో తెలిసిపోయి ఆ అసౌకర్యాన్ని కలిగించే ఒక్క కుదుపుతో నీ సూక్ష్మ శరీరం వేగంగా వెనక్కు వచ్చేస్తుంది.
నేను నమ్మలేనన్నట్లు తల ఊపాను. అంటే భూమిపైన ఉన్న కోట్లాది మంది ప్రజలకు ప్రాణాధారమైన ఈ వెండిపోగులు ఉండి, వాళ్ళు నిద్రిస్తున్నప్పుడు ఈ విశ్వం అంతటా ప్రయాణిస్తారు అని మీ ఉద్దేశమా? ఈ సిల్వర్ కార్లన్నీ అల్లిబిల్లిగా ఒకదానితో ఒకటి అల్లుకుపోయి వాళ్ళందరికీ తగినంత చోటు ఉండదని నేను అనుకుంటున్నాను. నా ప్రియమిత్రమా, నీవు నీ ఆలోచనలను పూర్తిగా మార్చుకోవాలి. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు తప్ప స్థలాభావం అనేది ఉండనే ఉండదు. నువ్వు 4వ పరిధి అని పిలిచే తలాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు నువ్వు భౌతిక వస్తువులు లేదా మానవులలో నుంచి ఆవలి వైపుకు ప్రయాణించగలవు. నువ్వు అలా వాళ్లలో నుంచి వెళ్లిన విషయం వాళ్లకు ఏమాత్రమూ తెలియదు. అలాగే సూక్ష్మ పదార్థానికి చెందిన అనేక స్థాయిలు ఉన్నాయని, వాటిలో ప్రతి ఒక్కటి స్వతంత్రంగా పనిచేస్తాయని కూడా నువ్వు తెలుసుకోవాలి. వాస్తవానికి నీ ప్రకంపన వేగం నుంచి పూర్తిగా భిన్నమైన ప్రకంపన వేగం కల ఇతర సూక్ష్మజీవులు ఈ క్షణంలో నీలో నుంచి నడిచి వెళుతూ ఉండవచ్చు. నేను తీవ్రంగా బెదిరిపోయాను. నా అధ్యయనాలన్నీ వెల్లడి చేసిన దానిని మించిన విషయం ఇది. సరే సరే, నా బెదురుని తగ్గించడానికి తగిన కారణాలను వివరిస్తూ రాఫెల్ చెప్పాడు. ఒకవేళ నువ్వు అకస్మాత్తుగా నా వైర్లెస్ సెట్ను ఆన్ చేస్తే కనుక ప్రపంచపు నలుమూలల్లోని విస్తారమైన శబ్ద తరంగాలతో నీకు అనుసంధానం ఏర్పడుతుంది. ఆ శబ్దాలు ఎల్లవేళలా ఉన్నాయి. అయినప్పటికీ మామూలుగా నువ్వు వాటిని వినలేవు. అసంఖ్యాక శబ్ద తరంగాలు ఒకదానిలో నుంచి ఒకటి ప్రవహిస్తూ ఉంటాయి. అయినప్పటికీ వాటిలో ప్రతి ఒక్కటి తన ప్రత్యేక ఉనికిని నిలిపి ఉంచుకుంటాయి. అది నీకు ఏమీ బోధించడం లేదా? ప్రాణులు, జీవులు, ఆత్మలు కూడా మరొక జీవిలో నుంచి ప్రవహిస్తున్నప్పుడు తమ జీవితాన్ని, పనులను కొనసాగిస్తూనే ఉంటాయి. తన స్వీయ ప్రకంపనల మండలం తప్ప మిగిలిన వాటన్నిటి పట్ల ఎరుకతో లేకపోవడాన్ని నేను ఊహించలేవా? నేను దాదాపు కోపంగా నా సహచరుడి వైపు రెప్పవేయకుండా చూశాను. అతను నా బుర్రను మరీ అతిగా శ్రమ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అనిపించింది. అతను మాత్రం నన్ను చూసి నవ్వాడు. అంత ఎందుకు? ఈ క్షణంలోనే నేరుగా మన భూమి నుంచి ఒక గ్రహం వెళుతుండవచ్చు. అది తన భౌతిక శరీరాన్ని ధరించకుండా తన సూక్ష్మ దేహంతో ఉండడం వలన మనకు దాని గురించి ఏమాత్రమూ తెలియకపోవచ్చు. మీరు నన్ను ఎందుకిలా హింసిస్తున్నారు? నేను నిస్పృహతో అడిగాను. ఈ విచిత్రమైన విషయాలను గ్రహించడానికి ప్రయత్నిస్తూ ఉండడం వలన నా తల తిరిగిపోతోంది. లేదు లేదు, నేను నిన్ను హింసించడం లేదు వెరటి. ఆ లేత చిరునవ్వు అకస్మాత్తుగా అతని ప్రకాశవంతమైన ముఖార విందాన్ని దేదీపమానం చేస్తుండగా నేను భూతలుపు అంచుల వరకు అతనిని అనుసరించగలను అనే భావనను నాకు కలిగిస్తూ రాఫెల్ అత్యంత సౌమ్యంగా స్వాంతన వచనాలు పలికాడు. నేను నిజంగానే నిన్ను అలసటకు గురి చేస్తున్నాను. ఇప్పటి వరకు నిద్రాకారిగా ఉన్న నీ మెదడు కణాలను, కండరాలను నువ్వు వినియోగించటం ప్రారంభించాలి. అది కష్టతరమైన పనే. ఇక నువ్వు మళ్ళీ ఊపిరి సెలపనివ్వకుండా వేగంగా కొట్టుకునే భౌతిక శరీరంలోనికి వెనుతిరిగి వెళ్లిపోవలసిన సమయం ఆసన్నమయ్యింది. ఈసారి నేను నీకు సహాయం చేయను. నీ అంతట నువ్వే ఆ పని చేయడం నేర్చుకోవాలి. నేలపైన నెమ్మదిగా ఊగుతూ పరిస్థితిని గమనించటానికి నేను నా శరీరాన్ని సమీపించాను. కానీ నేను దివాన్ దగ్గరికి వెళ్లిన మరుక్షణమే ఒక విధమైన తీవ్ర అయస్కాంత ఆకర్షణ చోటు చేసుకుంది. నా నడుము దగ్గర బలంగా పట్టినట్లుగా అనిపించి సుడు తిరిగినట్లుగా అకస్మాత్తుగా ఒకవైపుకు ఒరిగిపోయి నేను మళ్లీ నా శరీరంలోకి చేరుకున్నాను. నేను ఎత్తు నుంచి పడిపోయినట్లు భావించి ఆతృతగా వేగంగా ఊపిరి తీసుకున్నాను. ఇంతకు ముందు రాత్రి వేళల్లో కొన్నిసార్లు ఇలాంటి అనుభవాన్ని నేను పొందినట్లు అకస్మాత్తుగా నాకు గుర్తుకు వచ్చింది. ఇది మరీ కష్టమైనదేమీ కాదు. కళ్ళు తెరుస్తూ నేను కాస్త గర్వంగా అరిచాను. కానీ నా మిత్రుడు కనిపించలేదు. రాఫెల్ అని నేను ఆతృతగా పిలిచాను. కాని రిక్తమైన నిశ్శబ్దం, చల్లని వెన్నెల, మసక వెలుగులో మామూలుగా కనిపిస్తున్న నా గది అంచులు మాత్రమే బదులు పలికాయి. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 2వ అధ్యాయమైన సాహసయాత్ర ఆరంభమైంది, పూర్తయింది. రేపటి నుంచి 7వ భాగము 3వ అధ్యాయమైన సౌరమండలం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.